అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగించారు. సర్వే నెంబర్ 119లోని దాదాపు 20 ఎకరాల్లో ప్లాట్లు చేసినట్లు గుర్తించిన అధికారులు నిర్మాణంలో ఉన్న ఇల్లు, సరిహద్దు రాళ్లు తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. స్థానికులు ఎదురైనటువంటి ఈ ప్రభుత్వ భూమి దాదాపు ఐలాపూర్ తండాలో 20 నుంచి 30 ఎకరాలు ఉంది. అయితే ఈ భూమిని మొత్తాన్ని కూడా చదును చేసి స్థానికులు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే దాంట్లో కూడా ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే హైడ్రా అధికారులు మొత్తం ఈ సరిహద్దు రాళ్లని ఉదయం నుంచి కూడా తొలగిస్తున్నారు. అదేవిధంగా ఇల్లును కూడా పూర్తిగా ప్రొక్లైన్లు అలాగే జేసీబీల సాయంతో తొలగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందుకోవడానికి హైడ్రా అధికారులు అదేవిధంగా స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మొత్తంగా ఈ నేల మట్టాన్ని అయితే చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి స్థానిక సిఐ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు మీకు ఈ సమాచారం వచ్చింది? ఎప్పటి నుంచి ఈ కట్టడాలు కూల్చివేత ప్రారంభించారు? ఈరోజు మార్నింగ్ అండి. మాకు రెవెన్యూ అధికారులు ప్లస్ హైడ్రా అధికారుల రిక్వెస్ట్ మేరకు మేము ఈ డిమాలిషన్ కోసం బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఏదంటే రెవెన్యూ అధికారులు తెలియజేస్తారు. అంటే ఈ భద్రతకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్థానికులు ఆందోళన కానీ ఇలాంటి ఏమైనా అవకాశం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? దానికోసమే దాదాపు ఒక 70 మంది దాకా పోలీసు ఫోర్స్ని జిల్లా నుంచి మొబిలైజ్ చేసి ఈ డిమాలిషన్ కార్యక్రమం కోసం పెట్టుకోవడం జరిగింది. అంటే హైడ్రా పోలీసులు ఎంతమంది వచ్చారు? స్థానిక మన పోలీసులు ఎంతమంది వచ్చారు? టోటల్గా పోలీసు అంతా కూడా లోకల్ ఫోర్సే బందోబస్తు కలిసింది. హైడ్రా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు డిమాలిషన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మాత్రమే ఈరోజు మీకు సమాచారం ఉందా కూల్చివేతకు సంబంధించి? ఇంకా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంకేమైనా ఎక్కడైనా చేసే అవకాశం ఉందా? నేను లోకల్ అమీన్పూర్ వరకు మాత్రం నేను అమీన్పూర్ ఇన్స్పెక్టర్ కాబట్టి అమీన్పూర్ వరకు మాత్రం నాకు ఐడియా ఉంటుంది. ఈ లోకల్ ఏదైతే డిమాలిషన్స్ ఉంటే అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తాం. ఇప్పటి వరకు సమాచారం లేదా అమీన్పూర్లో ఇంకా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఉంటాయి. రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఎక్కడ డిమాలిషన్ చేస్తే అక్కడ మేము బందోబస్తు ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు చూసుకోవచ్చు. అదేవిధంగా మేడం మీరు చెప్పండి, ఈ అమీన్పూర్ పటాన్చెరు పరిధిలో మీకేమైనా సమాచారం ఉందా, లేకపోతే అమీన్పూర్ మాత్రమే కూల్చివేతలకి ఉన్నాయి? ఈరోజు మేము పోలీస్ సిబ్బంది హైడ్రా సహాయం ఉంది కాబట్టి లోకల్లో కూడా మేము ఐడెంటిఫై చేసినటువంటి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని 4 మండలాల ఆర్ఐలను పిలిపించాము. ఆ మండలాలకు ఒక్కొక్క టీంని చేసి ఎక్కడైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో వాటిని మేము ఇవాళ డిమాలిష్ చేస్తున్నాము. మనకి పోలీస్ సహాయం ఇవాళ పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి మనము ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత హైడ్రా కూడా మానిటరింగ్ చేస్తుంది, పైనుంచి హైడ్రా మొత్తం మానిటరింగ్ చేస్తుంది ఏం జరుగుతుంది. అంటే ఈ ఐలాపూర్ తండాలో ఈ భూమికి సంబంధించి మీకు ఎప్పుడు ఫిర్యాదు, మీకు సమాచారం ఇచ్చారు లేకపోతే డైరెక్ట్గా హైడ్రాకి ఫిర్యాదు చేశారు? అంటే మనకి లోకల్ ఉన్నటువంటి పబ్లిక్ కొద్దిమంది ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు, కొంతమంది విలేకరులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ 1 వీక్ లోపు మనకి ఈ ప్లాటింగ్ స్టోన్స్ అనేవి వచ్చాయి. ఈ 2-3 డేస్ నుంచి ప్లాటింగ్ స్టోన్స్ ఎక్కువ పెడుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకసారి మేము ఆర్ఐని పంపించాము, అప్పుడు ఎలాంటి స్టోన్స్ కానీ అవేమీ లేవు. కాబట్టి మనకి ప్లాటింగ్ అయిన ఆధారాలు ఏం కనపడలేదు కాబట్టి ఎవరు చేస్తున్నారు అనేది మనకి ఇంకా తెలిసి రాలేదు. మేము దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ 2-3 డేస్లో మళ్ళీ ఇక్కడ ప్లాటింగ్ స్టోన్స్ అనేవి వచ్చాయని తెలియగానే మేము ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నాము. హైడ్రా వాళ్ళకు కూడా దీని మీద పిటిషన్ ఇచ్చారు అనుకుంటాను. వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు దగ్గర నుంచి మానిటర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఆక్రమితానికి గురైన వాళ్ళు ఎవరైనా తెలిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు? క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, దీంట్లో అమ్మకాలు చేపట్టినా శిక్షార్హులు అవుతారు కాబట్టి మేము వాళ్ళ మీద తప్పకుండా పోలీస్ కేసు నమోదు చేస్తాము. ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మేము పోలీసు వాళ్ళకు కూడా ఒక పిటిషన్ ఇచ్చాము, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. దీనికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే ప్రస్తుతం ఈ ఫ్లాటింగ్ సంబంధించి ఎంత భూమి ఉండొచ్చు మేడం? అది ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక 10 నుంచి 20 ఎకర్స్లో ప్లాటింగ్ జరిగినట్టు మనకు కనపడతా ఉంది. మొత్తం కూడా మనం తీసేయడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మేము పబ్లిక్ని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఎవరైనా వచ్చి ఈ గవర్నమెంట్ భూములలో మేము ప్లాట్లు అమ్ముతామంటే ఎట్టి పరిస్థితుల్లో విని మోసపోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్మాణాలు అనేవి జరగవు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాంట్లో ఫ్లాట్లు చేసినా అలాగే కట్టడాలు చేసినా స్థానికులు దాన్ని కొనుగోలు చేయడం కానీ అలాగే దాని వైపు చూడటం కానీ చేయొద్దని తహసీల్దార్ చెప్తున్నారు. అదేవిధంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తులు అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకుని ఈ పటిష్ట బందోబస్తు నడుమ ఎటువంటి ఆందోళనలు జరగకుండా ఈ కట్టడాలు అలాగే స్థానికులు ఫ్లాట్లుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాళ్లను కూడా తొలగించారు. అయితే మొత్తంగా ఈ ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలకు సంబంధించి అధికారులు అయితే ఇక్కడే ఉండి స్థానిక ఐలాపూర్ తండాలో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ నుంచి.